సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ నిజంగా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉవ్వెత్తున ఉద్యమం సాగింది. తెలంగాణ ఉద్యమం అంటే దాని వెనక తెలంగాణకు సంబంధించిన ఒక చిట్యాల ఐలమ్మ యొక్క స్ఫూర్తి ఉన్నదని చెప్పక తప్పదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులుగా, యువకులుగా, మేధావులు అందరం కూడా ఆమె స్ఫూర్తితోని ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం సాగిందని చెప్పక తప్పదు. మరి ఆ ఒక చిట్యాల ఐలమ్మను ఒక చాకలి ఐలమ్మగా, ఒక పాపులర్గా పేరు వచ్చినటువంటి సందర్భం. మరి ఆమె 1895 సెప్టెంబర్ 26వ తేదీన మన రాయపర్తి మండలానికి సంబంధించిన కిష్టాపురంలో జన్మించిన ఆమె 4వ సంతానముగా మరి యొక్క మల్లమ్మ సాయిలు పుణ్య దంపతులకు జన్మించిన ఆమె ఆ తర్వాత పాలకుర్తి మండలం యొక్క తనకు వివాహం జరుగుతుంది. మరి అక్కడ ఆమె కులవృత్తి చేసుకుంటూ మరి కొంత కౌలు తీసుకున్నటువంటి సందర్భంలో విష్ణూరి దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గారు మరి యొక్క పండించినటువంటి పంటను 6 కాలం కష్టం చేసినటువంటి పంటను కాజేయాలని చెప్పేసి వారి యొక్క అనుచరులను మరి పంపడం జరుగుతుంది. అప్పుడు ఐలమ్మ ఒక మహిళగా ఆ రోజు ఒక నిరక్షరాస్యురాలైనటువంటి చిట్యాల ఐలమ్మ మరి యొక్క ధీరమోని ధైర్యంతో ఆ యొక్క మూకలను, అల్లరి మూకలను చెదిరికొట్టి రామచంద్రారెడ్డికి వెన్నులో వణుకు పుట్టించినటువంటి విధంగా అలనాడే మరి యొక్క చరిత్ర సృష్టించిన గొప్ప వీరవనిత మన యొక్క చిట్యాల ఐలమ్మ అని మనందరం చెప్పక తప్పదు. మరి ఆ తర్వాత ఆమె కుటుంబాన్ని మన మిత్రులు చెప్పినట్టు, మా రజనీ గారు, నాగరాజు గారు చెప్పినట్టు మరి ఆమె ఆ రోజు ఆ యొక్క కుటుంబాన్ని నానా చిత్రహింసలు పెట్టినటువంటి ఆ యొక్క భూస్వాములను మరి ఎదురొడ్డి ఎక్కడ కానీ ఆమె ఆధైర్యపడకుండా కూడా ఆ యొక్క భూ పోరాటం చేసిన తర్వాత మరి యొక్క ఆంధ్ర మహాసభలో చేరి సరే ఆ తర్వాత కూడా ఆమె ఇంటిని కూడా ఒక కేంద్రముగా నిలిపి ఈ యొక్క తెలంగాణ భూ సాయుధ పోరాటాన్ని మరి ఆమె నడపడం జరిగినది. మరి మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువకులు, విద్యార్థులు మనందరం కూడా ఆమె ఆశయ సాధనలో మరి ఎదిరించే తత్వాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ చెబుతూ ఆమె చివరగా మరి 1985 సెప్టెంబర్ 10వ తేదీన మరణించడం జరిగింది. ఆమె ఆశయ సాధనలో మనందరం ముందుకెళ్లాలని ఈ సందర్భం మరొకసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ జై తెలంగాణ. ఐలమ్మ గారి ఆశయాలను అమర్ హై చిట్యాల ఐలమ్మ, అమర్ హే అమర్ హే, అమర్ హై చిట్యాల ఐలమ్మ, అమర్ హే అమర్ హే, చిట్యాల ఐలమ్మ, జోహార్.